శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 124వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. అదత్తం న గురోర్దవ్యం ముపభుంజీత కల్కిచిత్ దత్తం చరం కవగ్రాహ్యం ప్రాణోప్యేతేన లభ్యతే. శిష్యుడగు గురువు యొక్క ద్రవ్యమును ఎప్పుడు అనుభవింపకూడదు. సద్గురునిచే నీయబడిన ద్రవ్యమును దరిద్రుడు వలెనే యత్యాధరణ గలవాడై గ్రహించవలయును. దీనిచే ప్రాణమును పొందబడుతున్నది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. శిష్యుడు అయినటువంటి వాడు గురువు యొక్క బోధను మాత్రము స్వీకరించవలనే కాని గురువు దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ వస్తువులను కాని, ఆశ్రమ ధనమును కాని, ఆశ్రమ సంపదను కాని ఎప్పుడు కూడా తన యొక్క మనసు ఆవిటిపైకి వెళ్ళకూడదు. ఇది ముఖ్యంగా ఉండాల్సినటువంటి నియమం. ఎందుచేత అంటే మానవుడికి ఎప్పుడైతే పరద్రవ్యం పైన, పర సంపదల పైన ఆశ కలుగుతుందో ఆనాడే వాడికి పతనం మొదలవుతుంది కదా, కష్టాలు మొదలవుతాయి కదా. మరి గురువు దగ్గరికి వెళ్ళి కూడా అదే ఆలోచన ఉంటే వాడి పరిస్థితి ఇంకేమిటి? పతనం అవడానికి అదే కదా మూలం. కాబట్టి ద్రవ్యమును ఎప్పుడు అనుభవింపకూడదు. గురు సంపదని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. గురువు దగ్గర ఉన్నటువంటి బోధే సంపద, గురువు చెప్పేటువంటి సత్యవాక్కులే సంపద. అంతకు మించినది ఏరొక్కటి లేదు. సద్గురునిచే నీయబడిన ద్రవ్యమును దరిద్రుడు వలెనే అతి ఆధారణ గలవాడై గ్రహించవలయను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు గురువిచ్చేటువంటి బోధని కడు దరిద్రుడు వలె, ఆకలి ఉన్నటువంటి దరిద్రుడు ఏ విధంగా అయితే భౌతిక ధనానికి ఆశపడుతూ ఉంటాడో ఆ విధంగా గురువు చెప్పేటువంటి బోధని ఆతృతగా ఆస్వాదించాలి. గురువు చెప్పేటువంటి సత్యవాక్కులను కడు జాగరూకతతో ఉండి కడు దరిద్రుని వలె ఆచరించవలేను. నాకు దగ్గర ఏమీ లేదు, ఏమీ లేని వాడిని అయ్యాను నేను. గతంలో ఉన్నటువంటి అరిసద్వర్గములన్నీ కూడా తుడిసివేయబడ్డాను. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు గురుదేవా. మీరు చెప్పే వాక్యాలే నాకు ప్రాముఖ్యాలు, మీరు చెప్పే సత్యవాక్యములే నాకు శాశ్వతమై నిలవాలి అని ఆస్వాదించాలి. అంతేకాని గురువు దగ్గర ఉన్నటువంటి సంపదలను కానీ, గురువు దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమును కానీ, గురువు దగ్గర ఉన్నటువంటి ఏ ఐశ్వర్యాన్ని కూడా మనకు కావాలి అనే భావన శిష్యుడికి రాకూడదు అని ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ్.